అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గోదావరికి మరొకసారి వరద ఉధృతి పెరుగుతుంది. గత నెల క్రితమే గోదావరికి ఒకసారి అయితే భారీగా వరదలు వచ్చాయి. ప్రస్తుతం అయితే ఎగువను కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే మొదటి ప్రమాద హెచ్చరికనైతే అధికారులు ఇప్పటికే జారీ చేశారు. ప్రస్తుతానికి మనం ఇన్ఫర్మేషన్ కనుక చూసుకుంటే భద్రాచలం వద్ద 43 అడుగులకు గోదావరి నీటి మట్టం చేరింది. ధవళేశ్వరం వద్ద ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు. అంతేకాకుండా ధవళేశ్వరం వద్ద ఇన్ఫ్లో అవుట్ఫ్లో కూడా 10.52 లక్షల క్యూసెక్లుగా కూడా ఉన్నట్టు మనకి తెలుస్తుంది. మొత్తం 6 ప్రభావిత జిల్లాలను కూడా అధికార యంత్రాంగం ఇప్పటికే అలర్ట్ చేసింది. గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే బుడమేరుకు సంబంధించి వరదలతో ఒకవైపు విజయవాడ, కృష్ణానది పరివాహక ప్రాంతాలన్నీ కూడా ప్రజలు అందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, మరొకవైపు ఇటు సైడ్ చూసుకుంటే గోదావరికి సంబంధించి ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి పరిసర ప్రాంతాలు కూడా మరొకసారి భయాందోళన చెందుతున్న పరిస్థితి. అంతేకాకుండా లంక గ్రామాల ప్రజలు ఇప్పటికే బిక్కుమంటూ గడుపుతున్నారు. ఒక నెల క్రితమే గోదావరికి వరదలు వచ్చాయి. మరొక నెలలో ప్రస్తుతానికి ఇప్పుడు భారీగా గోదావరి ప్రవాహం పెరగడంతో మరొకసారి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే యలమంచిలి మండలం నుంచి అంబేద్కర్ కోనసీమ జిల్లా వెళ్ళే ఒక ప్రవాహానికి సంబంధించి, ఒక ఒడ్డుకు చేరే ప్రవాహానికి సంబంధించి కనకాయలంక కాజ్వే ఇప్పటికే నీట మునిగిన పరిస్థితి కూడా ఏర్పడింది. అధికార యంత్రాంగం లంక గ్రామాల ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేస్తున్నారు. ఈరోజు సాయంత్రానికి మరింత గోదావరి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా లంక గ్రామాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. అంతేకాకుండా జిల్లాలో గోదావరి పరిసర ప్రాంతాల్లో ఉన్న పుష్కర ఘాట్లన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి. ఇటు సిద్ధాంతం కానీ, భీమలాపురం, కరుగురుమిల్లి, కోడేరు, ఇతర ప్రాంతాలన్నీ కూడా పుష్కర రేవులు కూడా నీట మునిగాయి. పుష్కరాల రేవుల వద్ద హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికైతే మొదటి ప్రమాద హెచ్చరిక అయితే కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు గోదావరి ప్రవాహాన్ని అయితే అంచనా వేస్తున్నారు. నేడు సాయంత్రానికి మరికొంత గోదావరికి వరద ప్రవాహం పెరిగే ఉందన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా పూర్తిగా ఇక్కడ నిమగ్నమై ఉన్నారు. అంతేకాకుండా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కూడా ఎప్పటికప్పుడు వరద ప్రవాహం అంచనా వేస్తున్నారు. ఒకవేళ లంక గ్రామాల్లో కనుక నీరు అనేది చేరితే లంక గ్రామాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలా, లేకుంటే అక్కడే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలనే దానిపై కూడా నేడు సాయంత్రానికి కూడా ఒక ఇన్ఫర్మేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మన ఆర్టీవీ పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.